అనగనగా ఒక పెద్ద నది ఒడ్డున ఉన్న గ్రామంలో థామస్ అనే వ్యక్తి ఆ గ్రామానికి వంతెన నిర్మిస్తున్నాడు. అతడు సాత్వికుడు, మంచివాడు. ఆ గ్రామానికి ఒక 25 యువకుడు అర్జున్ వచ్చాడు. అర్జున్ కళ్లలో ఎన్నో సందేహాలు. అతడు థామస్ను చేరుకుని, ఈ ప్రపంచంలో నిజమైన మతమేది? అసలు దేవుడున్నాడా? అని అడుగుతాడు. అందుకు థామస్ నవ్వుతూ ఇలా వివరిస్తున్నాడు. చూడు అర్జున్, ఈ నదిని చూడు. ఈ నదిని దాటడానికి కొందరు ఈదుతారు, కొందరు పడవలు ఉపయోగస్తారు, ఎవరికి తోచినట్టు వారు ప్రయత్నిస్తారు. కాని నదిని దాటాడానికి సరియైన పద్ధతి ఒక వంతెన. ఆ వంతెన యేసయ్యే. ఆయన మనలను దేవుని దగ్గరకు చేర్చడానికి వంతెనయ్యారు. కేవలం యేసయ్య అనే వంతెన ద్వారానే పరలోకం చేరుకోగలము. క్రైస్తవ్యమంటే మతం కాదు, మార్గం అని థామస్ మాటలు విన్న వెంటనే అర్జున్ మనస్సులో చెప్పలేని ఆనందం అతని మోహంలో కనిపిస్తుంది. ఆ రోజు నుండి అర్జున్ థామస్కు వంతెన నిర్మించడంలో సహకరిస్తున్నాడు. ప్రతిరోజూ పని పూర్తయ్యాక యేసు మార్గం గూర్చి చర్చించుకునేవారు. నెమ్మదిగా గ్రామ ప్రజలు కూడా వంతెన వద్దకు వస్తుండేవారు. వారితో అర్జున్ తనకు తెలిసిన దేవుని మార్గాన్ని వివరిస్తూ ఉండేవాడు. చాలామంది యేసు మార్గాన్ని అనుసరించారు. చివరికి వంతెన నిర్మాణం పూర్తయింది. ప్రజలు వంతెనను ఆనందంగా ఉపయోగిస్తున్నారు. అందరూ అర్జున్, థామస్లను అభినందించారు.